తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగారు వరలక్ష్మి ఉచిత కానుక కార్యక్రమం జరిగింది. లక్కీ డ్రా ద్వారా 250 మంది మహిళలకు ఈ కానుక ఇవ్వనున్నట్లు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. గత సంవత్సరంలో ఇదే కార్యక్రమం చేస్తే మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ సంవత్సరం కూడా మళ్లీ అదే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒక్కొక్క అమ్మవారి రూపం సుమారుగా 7,500 రూపాయలు ఉంటుందని, ఇందుకోసం దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి మహిళలకు అమ్మవారి రూపు ఇస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. లాస్ట్ ఇయర్ బంగారు వరలక్ష్మి కానుకని ప్రోగ్రాం చేసి దాదాపుగా గోకవరం గ్రామంలో 3,000 మందికి 3,000 మంది మా స్త్రీమూర్తులు దేవీ చౌక్లో, మన గోకవరంలో ఉన్న దేవీ చౌక్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒక్కొక్కటి 5,500 రూపాయల విలువగల బంగారు వరలక్ష్మి రూపుని డ్రాగా తీసి 83 మందికి గోకవరంలో ఇస్తూ, పెంటపల్లిలో ఒక 10 ఇచ్చాం, అలాగే గాదిరిపాలెంలో కూడా 10 ఇచ్చాం. దాదాపుగా 110 బంగారు వరలక్ష్మి రూపులు ఇచ్చాం. శ్రీమూర్తులందరూ కూడా ఎంత సంతోషపడ్డారంటే చాలా ఆనందపడ్డారు. ఆ ప్రోగ్రాం గురించి మండలం అంతా కూడా చాలా చర్చనీయాంశమైంది, చాలా సంతోషపడ్డారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం భారీ ఎత్తున, అంటే దాదాపుగా 250 బిళ్ళలు, అంటే 250 గ్రాములు అవుతుంది. లాస్ట్ అయితే 5,500 పడింది ఒక్కొక్క బిళ్ళ. ఇప్పుడు 7,500 రూపాయలు పడుతున్నది. దాదాపు 18 లక్షల రూపాయల లెక్క పడుతున్నది. 18 లక్షలు. తర్వాత దానికి నిర్వహణ ఖర్చుల కింద 4 మండలాల నుంచి 5 మండలాల దాకా మేము ఈ కార్యక్రమాన్ని విస్తరించి గోకవనంలో 100 బిళ్ళలు ఇస్తూ, 100 అంటే స్త్రీమూర్తులందరికీ